అందరికీ శుభోదయం. నా పేరు నాగరాజు. నేను ఎంఏ తెలుగు, తెలుగు పండిట్ పూర్తి చేశాను. తెలుగు విషయాలు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. తెలుగు విషయాలు ఛానల్ ద్వారా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మరి మన యొక్క మాతృభాష తెలుగు. ఎందుకంటే మన ఆంధ్రదేశంలో పుట్టాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్నాం కాబట్టి, మన యొక్క మాతృభాష తెలుగు. ఈ యొక్క మాతృభాషని మరి ఈ యొక్క కళాశాలల్లో గానీ, స్కూల్స్‌లో గానీ ఎంత చిన్న చూపుగా ఉందంటే, మరి ఈ మధ్య మరి నేను 2 స్కూల్స్‌కి డెమోకి వెళ్ళినప్పుడు, వాళ్ళ గంటలు గంటలు నాతో డెమో చెప్పించుకున్నారు గానీ, చాలా బావుందన్నారు. అయితే అక్కడ విషయం ఏంటంటే, మనం అడిగినటువంటి జీతం తక్కువనే నేనడిగితే, "ఇంత ఉండదు సార్ మా దగ్గర" అన్నారు. అయ్యేమి చిన్న సంస్థలు కాదండి. చిన్న స్కూల్స్ కాదు. ఎందుకంత వివక్ష? పైగా అంటారు, "మాకు తెలుగు పెద్ద అవసరం లేదండి" అంటారు. ఒక్క చిన్న ఉదాహరణ ఏంటంటే, తెలుగులో 6 సబ్జెక్టులున్నప్పుడు, ఆరో సబ్జెక్ట్‌గా వాడు తెలుగునున్నప్పుడు, తెలుగు ఒక్క మార్కు తక్కువొచ్చి పోయినప్పుడు ఆడు 10వ తరగతి ఫెయిల్డ్ అని అంటారు తప్ప పాస్ అని అనరు. అలాగే కళాశాలల్లో కూడా ఆ విధమైన దుస్థితే. కానీ నిరుద్యోగం ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే లేమితనం వల్ల తక్కువ జీతాలకు జాయిన్ అయిపోవడం వల్లో ఏటో తెలియదు. తెలుగంటే చాలా చాలా చులకన, చాలా అలుసు. తెలుగు చదువుకున్నందుకు ఒక పక్క గర్వంగా ఉన్నా కానీ, చాలా జీవితాన్ని నెట్టుకెళ్ళాలంటే చాలా బాధపడుతూ జీవించవలసొస్తుంది. నేను నా స్నేహితులందరికీ విన్నవించుకునేదేంటంటే, మరి ఈ ఛానల్ ద్వారా నన్ను మీరందరూ ఆశీర్వదించండి. మరి ఈరోజు నుంచి నాకు ఏదో ఒక టాపిక్‌ని తెలుగు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే బయట నాకు అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించలేదు. తక్కువ జీతం ఇచ్చినప్పటికీ ఉద్యోగం చేద్దామన్నా కానీ, నా మనసు అంగీకరించలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, విధానాలని. కాబట్టి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి నా తెలుగు ఛానల్ అందరూ కూడా ఆదరించండి. నమస్తే.